ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా. మరి అంత క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెచ్చిన తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దాము. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందే ఎవరితోనన్నా ఈరోజు ఈ దినమంతా ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరితోనన్నా గొడవ పడ్డారా? ఎవరితోనన్నా మనస్పర్ధలు వచ్చాయా? ఎవరన్నా మిమ్మల్ని బాధ పెట్టారా? ఒకవేళ ఎవరితోనన్నా గొడవ పడితే మొదట వాళ్ళతో సమాధాన పడండి. ఫోన్ చేసి వాళ్ళతో సమాధాన పడి, అలా మాట్లాడాను, ఏమనుకోగాకు, నీ మనసు ఏమైనా బాధ పెట్టుంటే సారీ అని ఒక్క మాట సారీ చెప్పేసి వచ్చి ప్రార్థనలో కూర్చోండి. లేదా ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే వాళ్ళ మీద మీరు కోపంతో ఉన్నా సరే ఆ కోపాన్ని తీసివేసుకోండి. తెలుసో తెలియక అట్లా మాట్లాడిందిలే, పర్లేదులే అనుకొని అప్పుడు వచ్చి మనసు ప్రశాంతంగా, ఇవేమి మన మనసులో లేకపోతేనే మనం మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడగలం. ఇవేవి మన మనసులో ఉండకుండా అవే మన మనసులో ఉంటే అడ్డుగా ఉంటాయి. దేవునికి మనకి అవే అడ్డుగా ఉంటాయి. అది భర్త విషయంలోనైనా, భార్య విషయంలోనైనా, బిడ్డలైనా, అత్తమామలైనా, ఇంకా బంధువులైనా, తోటివారైనా, మీరు పనిచేసే దగ్గరైనా, ఎక్కడైనా సరే మొదట ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మనకి అవి అడ్డుగోడలుగా ఉండకుండా చూసుకోండి. ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. ఏం కాదు, లేట్ అయినా ఏం కాదు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడయ్యున్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి అందును బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి పేరు ప్రతిష్టలు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కూడా, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా చిన్నవాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఈ గడిచిన దినంలో నా ప్రభ బిడ్డలు కానీ, వారి కుటుంబస్తులు కానీ, వారికి ఇచ్చిన సంతానం కానీ, నా ప్రభ వారి బంధువులు కానీ, ఎవరైనా సరే నా తండ్రి, ఈ గడిచిన దినంలో నా ప్రభా ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే, ఎవరితోనన్నా నా ప్రభా గొడవపడుంటే వారితో సమాధాన పడే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తెలుసో తెలియకో గడిచిన ఈ దినంలో నా ప్రభా ఏదైనా విషయంలో మేము మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి. నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రమయ్యా. మేం చేసిన తప్పు వల్ల నా తండ్రి, మేం చేసిన పాపం వల్ల నా ప్రభా మీ మనసు గాయపడుంటే దయతో క్షమించండి. మీ గాయం మానాలంటే మేము ఎలా ప్రార్థన చేయాలి, ఎలా క్రియలు ఉండాలో, మా క్రియలు, మా ప్రవర్తన ఎలా ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేయి నా తండ్రి. మీ శాంతి సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి మీరెంత క్షమించారు నా ప్రభువా. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత సిలువలో, అంత బాధలో కూడా వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసయ్యా. ఆ మనసే నా తండ్రి మాకు అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభువా, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి.
మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు తెలియట్లేదు నా ప్రభా. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించింది నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మా ప్రవర్తన ఎలా ఉండాలి, మీ పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడాలంటే నా ప్రభా మా ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి, ఎల్లప్పుడూ నా తండ్రి మండుచున్న హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఆత్మీయతలో వెనకబడిపోకుండా నా తండ్రి, ఆత్మీయ స్థితిలో నా తండ్రి బలహీన పడకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ మండుచున్న హృదయంతో ఉండేలా మీ కృపను గ్రహించండి. చల్లారిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. మీ భక్తిని చల్లారనివ్వద్దని మీరు చెప్పారు నా తండ్రి. మొదట్లో ఎంతో ఆసక్తిగా ఎంతో ఉత్సాహంగా నా తండ్రి మీ సన్నిధికి రావడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ఎంతో ఉత్సాహంగా చేస్తుంటారు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత, కొన్నాళ్ళ తర్వాత చల్లారిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో నా ప్రభ. ఏదో రావాలంటే రావాలి కదా అని నా ప్రభ అలా ఉన్నారేమో. అలాంటి వారిని ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభ. ఆ చల్లారిపోయిన స్థితి నుంచి బిడ్డలు విడిపించి ఎల్లప్పుడూ మండుచున్న హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో జాగ్రత్తగా నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటా నా ప్రభ. మాకిచ్చిన బిడ్డలు సరి చేసుకుంటా, మా కుటుంబాన్ని కట్టుకుంటా నా తండ్రి. ఇరుగు పొరుగు వారికి కూడా మీ ప్రేమ గురించి చెప్పే ఆ హృదయాలు, మండుచున్న హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించండి. మా కళ్ళ ముందే మా చుట్టుపక్కల ఎంతో మంది నశించిపోతున్నారు నా తండ్రి. మేము చెప్తే నా ప్రభు వాళ్ళు వినరయ్యా. కానీ ఆ గ్రహింపు, ఆ ఆసక్తి నా తండ్రి మీరిస్తేనే బిడ్డలు ఖచ్చితంగా మా మాట వింటారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ప్రేమ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు మీ వద్దకు రావాలి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. మీరు అక్కడ సమయంలో నా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, విడిచిపెట్టబడడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఎత్తబడేలా అందరికీ నా తండ్రి సిద్ధపడే హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఎవరెవరైతే నా ప్రభ ఆత్మీయ స్థితిలో బలహీన పడిపోతున్నారు ప్రతి ఒక్కరిని మరలా బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీరు అక్కడ సమయంలో నా తండ్రి బుద్ధిగల కన్యకులు ఎలా సిద్ధపడి ఉన్నారు, పెళ్లి కుమారుడు రాకకై నా ప్రభ ఎలా సిద్ధపడి ఉన్నారు, ఆ సిద్ధపాటు నా ప్రభ మా అందరికీ నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా ఎవరైతే కుటుంబాల్లో నేను ఒక్కడిని రక్షణ పొందానమ్మా, ఇంకా నా కుటుంబస్తులు ఎవరూ పొందలేదు, నా మాట వినట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డల వైపు చూడండి అయ్యా. ఆ కుటుంబాల వైపు చూసి నా తండ్రి బిడ్డల నా ప్రభా ఆ బిడ్డను బట్టి ఎవరి హృదయం అయితే మీరు పట్టుకున్నారు ఆమెను బట్టి, అతనిని బట్టి, ఆ బ్రదర్ని బట్టి, సిస్టర్ని బట్టి వాళ్ళ కుటుంబస్తులను కూడా నా తండ్రి పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. నోవాహు గారిని బట్టి, నోవాహు గారి కుటుంబాన్ని కాపాడారు ఎంత పెద్ద జలప్రళయం నుంచి నా తండ్రి. రేపు రాకడ సమయంలో ఈ క్షణమే మీరు అక్కడ మీరు వస్తే నా తండ్రి ఒక్కరే ఎత్తబడితే మిగతా కుటుంబస్తులు విడవబడితే నా ప్రభా ఎంతో బాధ కదా నా తండ్రి. జాలిగల దేవా, కుటుంబంలో అందరూ రక్షణ పొందేలా, అందరూ ఆత్మీయతలు, అందరూ మీరు అక్కడికి సిద్ధపడి ఉండేలా మీ కృపను గ్రహించడం, వారి హృదయాలు నా ప్రభ మీరు పట్టుకుంటేనే మీ వైపు తిరుగుతారయ్యా. మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పినా మా మాట వినరు నా తండ్రి. కానీ ఒక్క మాట మీరు పలికితే ఖచ్చితంగా బిడ్డలు నా తండ్రి మీకు లోబడతారు నా ప్రభ. ఎంత కఠినమైన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ. కుటుంబంలో ప్రతి ఒక్కరు నా ప్రభ మీరు అక్కడికి సిద్ధపడాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల బాధతో ఎవరైతే పడుతున్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు నా ప్రభ మంచి కుటుంబం నా తండ్రి అభివృద్ధి చెందాలంటే నా ప్రభ ఆర్థికంగా బిడ్డలు నా తండ్రి ఆశీర్వదించాలంటే ఆ ఆశీర్వాదం మీరిస్తేనేగా నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకుని ఓటీలు చేసినా ఏదో ఒక లోటు, ఏదో ఒకటి నా ప్రభ సమస్య వస్తానే ఉండిద్ది నా తండ్రి.
కానీ ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే కుటుంబం సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. బిడ్డలు నా తండ్రి, వారికి కావలసిన బలము శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. సోమరులాగా బద్ధకస్తులాగా బిడ్డలు ఉండకూడదు నా ప్రభా. కష్టపడి పని చేయాలి, నా కష్టాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు, మొదట నేను కష్టపడాలి కదా అనే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నా ప్రభా మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు పెరికివేయును అని చెప్పిన దేవా, అది సంఘంలోనైనా ఇంటిలోనైనా సరే నా తండ్రి ఎలా కట్టబడాలో ఎలా కట్టుకోవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత ప్రేమ చూపించారు, మీరు మమ్మల్ని మా మీద ఎంత కనికరపడ్డారు, మా మీద ఎలా జాలి చూపించారు, మా మీద చూపిస్తున్న ప్రేమ మేము ఇతరుల మీద చూపించే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు మా మీద మా ఎడల ఎంత కనికరం కలిగి ఉన్నారు, అదే కనికరం నా ప్రభా మా పొరుగు వారి మీద, మమ్మల్ని హింసించే మమ్మల్ని ద్వేషించే వారి మీద కూడా అదే కనికరాన్ని చూపించే హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. కఠినమైపోయిన రాతి గుండెని మాలో నుంచి తీసివేసి నా తండ్రి మెత్తటి మాంసపు గుండె నా ప్రభా మాకు అనుగ్రహించున్నాము, మాలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైన పైతున్నాయి నా తండ్రి, స్వార్థంగా నా ప్రభా స్వార్థమైన హృదయాలు కలిగి ఉన్నారు నా తండ్రి. ఎంతో మంది నా ప్రభా మీ మాట పక్కన పెడుతున్నావు నా తండ్రి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని మీరు చెప్పారు నా ప్రభా. మమ్మల్ని మేము ఎంతగా ప్రేమించుకుంటున్నాము, మా పొరుగు వారిని అంత ద్వేషిస్తున్నాం నా తండ్రి. అనేక మంది నా ప్రభా భక్తి పరంగా ఎంతో గట్టిగా స్ట్రాంగ్గా ఉంటున్నారు, ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ నా తండ్రి పొరుగు వారి విషయంలో కానీ నా ప్రభా కుటుంబస్తుల్లోనే ఇంకా అనేక మంది నా ప్రభా వాళ్ళలో ఆ కుటుంబస్తులతోనే వారు సమాధానంగా ఉండలేకపోతున్నారు నా తండ్రి. మీ మాట జ్ఞాపకం చేయండి. ప్రతి క్షణం కూడా బలి అర్పించట కంటే మాట వినుటే శ్రేష్టమని ప్రతి ఒక్కరికి గ్రహింపు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ప్రేమ మా పొరుగు వారికి మేము చూపించాలి నా తండ్రి. మీ జాలి నా ప్రభా, మీ సహనం నా తండ్రి పొరుగు వారికి చూపించే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పుల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, అన్ని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఏ అవసరత కోసం బిడ్డలు అప్పులు పాలయ్యారు నా తండ్రి. ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ ఖర్చుల కోసమా, బిడ్డల వివాహాల కోసమా, బిడ్డల చదువు కోసమే అంత ఖర్చు చేశారా, సమస్తము మీకు తెలుసు. వ్యవసాయం కోసం ఖర్చు చేశారు, ఇంకా ఏ వేటి కోసం చేశారు నా ప్రభా సమస్తము మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా అప్పుల పాలై నా తండ్రి ఎంతో ఆలోచనతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారయ్యా. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. బిడ్డలు చేసిన ఒకవేళ వాళ్ళకి మీరు చిత్తానికి నా ప్రభు వ్యతిరేకంగా చేస్తుంటే, వారి సొంత ఆలోచనతో అప్పు చేస్తుంటే దయతో క్షమించి నా తండ్రి. అప్పు తీరే దారి బిడ్డలకు మీరు మాత్రమే చూపించగలరయ్యా. ఉన్న స్థలాన్ని పొలాన్ని ఎవరైతే అప్పు తీరడానికి అమ్మకానికి పెట్టి మంచి రేటు రావాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, బిడ్డలు బారికున్నది కోల్పోకుండా నా ప్రభా కనీసం ఇంటి రెంట విషయంలో కూడా ఇంటి రెంట కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభా అలాంటి పరిస్థితి వచ్చింది నా తండ్రి. మీరు ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదం ఉంచారు, కానీ మీ ఆశీర్వాదాన్ని ఒకవేళ కోల్పోయారేమో నా తండ్రి. దేని వల్ల మీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారో, కోల్పోయారు, ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. తెలుసా తెలియక నా ప్రభా ఏదైనా విషయంలో ఎప్పుడైనా మీ మనసు గాయపడేలా ప్రవర్తించారా, ఆ జ్ఞాపక శక్తిని బిడ్డలకిచ్చి, ఆ గ్రహింపును బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడి తండ్రి నాదేనయ్యే తప్పు, మాదేనయ్యే తప్పు, ఇంతగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము గర్విష్ఠులుగా మారిపోయాం, మీ మాట పక్కన పెట్టి మాకు నచ్చిన దారిలో మేము నడిచాం, తప్పు మాదే తండ్రి అని పశ్చాత్తాపడి హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభా ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు దారి తప్పిపోతున్నారని ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రులు బాధపడుతున్నారో నా ప్రభా ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. బిడ్డలు యవనస్తులు నా తండ్రి చిన్నప్పటి నుంచే నా ప్రభు వారిని జాగ్రత్తగా పెంచమని, సరైన క్రమంలో పెంచమని మీరు చెప్పారు నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమని చెప్పారు. ఆ నేర్పితేనే, అలా నేర్పితేనే పెద్దవాళ్ళు అయిన తర్వాత దారి తప్పిపోరు అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టావు నా తండ్రి. అందుకనే నా ప్రభా ఇప్పుడు బిడ్డలు మాటినట్లేదని నా తండ్రి ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలి గల దేవా, దారి తప్పిపోతున్న బిడ్డలు, చెడు
వ్యసనాలకు ఎవరైతే బానిసలు అవుతున్నారో, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, తాగుడికి బానిసలు ఎవరైతే అయ్యారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఒక గద్దెంపు చేసైనా సరే ఆ చెడు నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే నా తండ్రి సిస్టర్స్ భర్త మారాలని ప్రార్థించమని అడిగారు, ప్రార్థిస్తున్నారు. అమ్మా నా భర్త మారాలమ్మా, నా కుటుంబం కట్టబడాలి, అమ్మా నా బిడ్డలు మారాలి, నా కుటుంబం కట్టబడాలి, అందరం కలిసి కుటుంబస్తులు తండ్రి సన్నిధిలో కనపడాలమ్మా అని ఎవరైతే నా తండ్రి భారము కలిగి ప్రార్థిస్తున్నారు, బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరూ కూడా నా ప్రభ వారితో వాదన పెట్టుకోకుండా, వారితో నా ప్రభ గొడవ పడకుండా, ఓర్పు సహనంతో ఉండేలా ఆ సహనాన్ని మీరే బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడు, నా బిడ్డ నా చెడు నుంచి విడిపిస్తాడు, సరైన దారిలో నా బిడ్డలు నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మీ ఎడల భయమ భక్తి కలిగి జీవించాలని, ఆత్మీయతలో ఎదగాలని, మీ మీద ఆనుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఆత్మీయతలో అందరూ స్థిరంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రమయ్య. బిడ్డల ఆలోచన మీ వైపు ఉండాలి నా తండ్రి. బిడ్డల చూపులు మీ మీదే ఉండాలి నా ప్రభా. బిడ్డల ప్రవర్తన మీకు ఇష్టంగా ఉండాలి నా తండ్రి. బిడ్డల క్రియలన్నీ నా ప్రభా మీరు మెచ్చుకునేలా ఉండాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు తమను తాము జాగ్రత్తగా చూసుకునే హృదయాలు నా ప్రభ, సరిచేసుకునే హృదయాలు, తెలివిని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయిట అన్నారు, నీకు మేలు అని చెప్పిన దేవా. యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, ఆరాధన చేస్తున్నారు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు నా ప్రభా బిడ్డలు నా తండ్రి అపవాది చేతులు చిక్కుకుంటున్నారయ్యా. తండ్రికి చేసే ఆరాధనే కదా అనే భ్రమలో ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టం లేని పనులు బిడ్డలు చేయనేవద్దయ్యా. వారు చేసిన తప్పు తెలుసు తెలియకో నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. అపవాది బంధకాల నుంచి బిడ్డలు విడిపించి సరైన క్రమంలో నెమ్మది కలిగిన జీవితాన్ని ఆత్మీయతగా నా ప్రభా పూర్ణ ఆత్మతో నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. నిజంగా పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ఆరాధిస్తే కన్నీరు ఆగవు నా ప్రభ. మీ మీద నా ప్రభ పూర్ణ ఆత్మతో నా ప్రభ మిమ్మల్ని ఆరాధిస్తూ మీతో మాట్లాడుతూ ఉంటే కన్నీరు ఆగవు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. మీ మందిరంలోకి నన్ను తీసుకొచ్చి మిమ్మల్ని ఆరాధించే ఎంత గొప్ప ధన్యత నాకు ఇవ్వడానికి మేమే పాటి వారమయ్యాను. ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయింది నా ప్రభ. అటువంటి ఆరాధనలు మీ మందిరంలో జరగాలని నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభ. అల్లరి నా ప్రభ అపవాది తెచ్చి ఆలోచనలు బిడ్డల నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా ప్రభ. యవన కాలంలో నా తండ్రి పాపంలోకి జారిపోయే నా తండ్రి ఆ వయసులో నా ప్రభ ఎలా జాగ్రత్తగా ఉండాలో నా తండ్రి. నీ ప్రవర్తన అంతటిలో నువ్వు జాగ్రత్తగా ఉండమని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డల నా ప్రభ ప్రతి విషయంలో తలంపులైనా ప్రవర్తనైనా క్రియలైనా సరే మాటలోనైనా చూపులో అయినా సరే జాగ్రత్తగా వారిని వారు సరిచేసుకుంటూ ప్రతి దినము భయము కలిగి ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ చిన్న బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పుడే నా ప్రభ చిన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా బిడ్డలు పెరగాలి నా ప్రభ. మేం చెప్తే మా మాట వినట్లేదయ్యా, కానీ మీరు ఒక్క మాట పలికితేనే నా తండ్రి వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది బిడ్డలు మీకు ఇష్టలుగా పెంచుకున్నారు నా తండ్రి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మీరు మాట్లాడారు నా ప్రభ, మీరు దర్శించారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభ. కళల ద్వారా మీరు మాట్లాడారు, స్వరం ద్వారా మీరు బిడ్డలతో మాట్లాడారయ్యా. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా ఆశ మా బిడ్డలు మాకున్న చిన్న బిడ్డలు కూడా ఆ రీతిగా మీకు ఇష్టలుగా పెంచాలని, మీకు దగ్గర చేయాలని, మీ మీదే ఆనుకునేలా పెంచాలని ఆశ అయితే ఉంది కానీ ఎలా పెంచాలో తెలియట్లేదు నా తండ్రి. ఈలో ఒక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా,
జాలిగల దేవా, మీకు ఇష్టలుగా మా బిడ్డలు పెంచండి. బాల్యంలో ఉన్నప్పుడే వారి హృదయాలు మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, లోకస్తులాగా అత్యాశకు పోకుండా, లోక ఆడంబరాలకి పోకుండా నా తండ్రి, లోక ఫ్యాషన్కి పోకుండా నా ప్రభ, నెమ్మది కలిగిన కుటుంబాలు, నా తండ్రి ఎడల భయం భక్తి కలిగిన కుటుంబాల్లోకి నేను వెళ్ళాలి, అలాంటి నెమ్మది కలిగిన వ్యక్తి నా జీవితంలోకి రావాలి అని ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు లోబడి జీవించే అటువంటి బిడ్డలే నా ప్రభ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే నా ప్రభ బిడ్డలు క్షేమంగా ఉంటారు, బిడ్డలు కలిసే ఉంటారయ్యా. ఎంత అనారోగ్య సమస్య వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఎవ్వరు వారిని విడదయ్యారయ్యా. మీరు జతపరిస్తేనే మరణం వరకు ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే మీ దయను బట్టి వివాహాలు పొందుకున్నారో, వివాహాలు కుదిరాయో, మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నెలలో నా ప్రభు ఎవరు వివాహాలు పెట్టుకున్నారో ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలా నా తండ్రి. కనాను పిల్లలో మీరున్నారు కాబట్టి నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో ముందు మీరుండి ఏ ఆటంకాలు అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాలు అవ్వకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోయే మనసు వాళ్ళకి రానివ్వదయ్యే. వాళ్ళంత ఘనంగా చేసుకున్నారు, వీళ్ళెంత ఘనంగా చేసుకున్నారు, నా బిడ్డల వివాహాలు నా వివాహం కూడా అంతే ఘనంగా జరగాలి అనే లోకస్తుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు నా తండ్రి. అపవాది మీ బిడ్డల ఆలోచనలు మార్చివేస్తున్నాడయ్యా. అపవాది చేతులు బిడ్డలు పడకుండా నా ప్రభ వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఉన్నంతలోనే నా ప్రభ, ఉన్నంతలోనే వివాహాలు జరుపుకోవాలి అనే మనసుని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో తప్పు మాది నా తండ్రి. అమ్మ, భర్తకు లోబడి జీవించమ్మా, భార్యని ప్రేమించయ్యాను మీరు చెప్పారు. మీ మాట వినలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకి ఇచ్చి పశ్చాత్తాపడి ఒకరితో ఒకరు సమాధానపడే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి. అమ్మా, నా బిడ్డల్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా నా భర్త. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు, ఫోన్ చేసి ఎత్తినా నేను రానంటే రానని చెప్తున్నాడని ఏ బిడ్డ అయితే నా ప్రభ బాధపడుతుందో దుఃఖంలో ఉందో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రభ. బిడ్డల కారుస్తున్న కన్నీరు నా ప్రభ ఒక్కసారి మీరు చూసి నా తండ్రి, చిన్న బిడ్డలు దిగులేసుకుంటున్నారమ్మా తండ్రి మీద అని నా ప్రభ ఎంత బాధలో ఉంది నా తండ్రి. సమస్తము మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి. ఒకవేళ తెలుసు తెలియకు ఆ బిడ్డ ఆమె భర్త విషయంలో నా ప్రభ తెలుసు తెలియకు ఆయన బాధ పెట్టుంటే క్షమించి నా తండ్రి. ఆ బ్రదర్ మనసు మార్చి నా ప్రభ తిరిగి బిడ్డల వద్దకి భార్య వద్దకు వచ్చి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. మీరు నా ప్రభ మీరు జతపరిస్తేనే నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారి వల్ల వారి బిడ్డలు ఇబ్బంది పడకుండా బాధపడకుండా నా ప్రభ విడిపోయిన భార్య భర్తలందరినీ నూతన హృదయం, నూతన మనసుని, నూతన ప్రేమని మరలా పుట్టించి నా తండ్రి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అయ్యా. అలాగే ఎవరైతే నా తండ్రి వివాహం ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, గర్భఫలం లేదు అని ఇంకా మేము బిడ్డలు పొందుకోలేదని బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, వారి వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే సర్వ సృష్టికర్త ఆకాశ మహాకాశాల్లో ఆసీనులై ఉన్న దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఒక్క నోటి మాటతో సర్వ సృష్టిని కలుగజేసిన దేవ, అంత గొప్ప తండ్రి మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే అసలు నేనెలా జీవించాలి, నేనెలా ప్రవర్తించాలి, నా క్రియలు, నా ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి అని ఆలోచించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మరి అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఇరుగు పొరుగు వారు వారేదో మాట అన్నారని వీళ్ళేదో అన్నారని వాళ్ళ మాటలు లక్ష్య పెట్టకుండా హాస్పిటల్లో డాక్టర్గా నాకు ఆ లోపం ఉంది, నా భర్తలో ఈ లోపం ఉందని లోకస్తులాగా బిడ్డను భయపడకుండా గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం, ఆ బహుమానం పొందుకోవాలంటే మొదట నేనెలా జీవించాలి, నేను తగ్గింపుతో ఉండాలి కదా. ఓర్పు సహనం నాకు అలవాటు అవ్వాలేమో, ఇంకా అందుకేనేమో నా తండ్రి ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. నా తండ్రి అన్యాయస్తుడు కాదు, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి పక్షపాతి కానే కాదు. నా తండ్రి నా వైపు చూస్తున్నాడు, నా మొర వింటున్నాడు, నా కన్నీరు చూస్తున్నాడు నా తండ్రి. ఇంకా నాకు తగ్గింపు అలవాటు అవ్వాలేమో,
అందుకనేమో ఇంకా నాకు సంతానం కలగలేదు అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చి విశ్వాసంలో బలహీనపడకుండా నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే మీ దయని బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నా ప్రభా. మట్టితో మనిషిని చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మట్టితో మనిషిని చేసి మీ జీవాత్మ నా ప్రభా ఆ మట్టిలో ఉంచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీ చేతి పని అయితేనే నా తండ్రి బిడ్డలు మీకు ఇష్టలుగా పెరుగుతారయ్యా. మీ హస్తాలతో బిడ్డలు నిర్మించమని చేయమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా ప్రభా మీకు ఇష్టలుగా ఉండే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. మీ నుండి దూరం అయ్యే ఆలోచన బిడ్డలకు రానివద్దయ్యా. మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడవాలి అనే హృదయాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ ఆ బిడ్డలకు నా తండ్రి భయము టెన్షన్ లేకుండా నా ప్రభ. మనుషులైతే చెప్తారయ్యా అమ్మా నీకు నార్మల్ అవ్వదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ అయింది. ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు మీ మాటే నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా, నా మాట కాదు నా తండ్రి. మీ చిత్తమైతే ఆ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ప్రభు ఎవరైతే పక్షవాతంతో ఉన్నారు నా తండ్రి, కడుపులో గడ్డలతో థైరాయిడ్తో నా తండ్రి, అనేక అనారోగ్య సమస్యలు తప్పు మాది నా తండ్రి. మా వల్లే నా ప్రభు, మేము చేసిన తప్పు వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేనే నా తండ్రి మాట వినలేదు, నేనే నా తండ్రి మనసు గాయపరిచాను. నా తండ్రి అమ్మ ఆ పని చెయ్యొద్దు నన్ను హెచ్చరించాడు, అయినా నా తండ్రి మాట నేను లక్ష్య పెట్టలేదు అని పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయంలో నీటి బుడగలు, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, ఊపిరితిత్తుల సమస్యతో, గుండె జబ్బులతో, ఆస్తమాతో నా ప్రభు, బీపీ షుగర్తో, ఇంకా ఎవరైతే నా తండ్రి నడవలేని పరిస్థితుల్లో, నరాల బలహీనతతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు, బ్రెయిన్ ట్యూమర్తో నా తండ్రి, చర్మ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు, ఇంకా నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలకి మొదట వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి దయతో వారు చేసిన తప్పు క్షమించిన ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా నా తండ్రి మరణకరమైన రోగముతో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. హిజ్కియా గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబంలో ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదొడుకులు, ఎన్ని శ్రమల గుండా బిడ్డలు వెళ్తున్నా సరే భయపడకుండా, అధైర్యపడకుండా ఈ సమస్యలు నేను ఎలా తట్టుకోవాలి, నా వల్ల కావట్లేదు సిస్టర్ అని ఎవరైతే బాధపడుతున్నారు, నా వల్ల కావట్లేదమ్మా, ఒకటి పోతే మరలా ఇంకొక సమస్య, ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి, ఎలా తట్టుకోవాలో, ఎలా ధైర్యంగా ఉండాలో నాకు తెలియట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి నా ప్రభ యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని బిడ్డలకు కూడా ఇవ్వమని అడుగుచున్నామయ్యా. యోబు గారు అంత యథార్థవంతులం కాదయ్యా, ఆయనంత నీతిపరులం కానే కాదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. భయపడకుండా బిడ్డలు నా తండ్రి, అధైర్యపడకుండా, అపనమ్మకం, అవిశ్వాసంతో బిడ్డలు ఉండకుండా, నాకు ఎన్ని శ్రమలు, సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా తండ్రి నన్ను చేయి విడిచిపెట్టాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభు పనుల కోసం, ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్ళారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వీసా కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, ఏ అడ్డంకులు, ఆటంకాలు రాకుండా నా ప్రభు మీరే నా తండ్రి ముందు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడం నా ప్రభు. ఎందు నిమిత్తం నా తండ్రి వారు దేశానికి కుటుంబస్తుల్ని, భార్యని, బిడ్డల్ని, ఆ అమ్మా నాన్నలందరినీ విడిచిపెట్టిన ప్రభు
అంత దూరం వెళ్ళారు. మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ అప్పులు తీరాలంటే పనుల కోసం వెళ్ళారా, ఉద్యోగాల కోసం వెళ్ళారు? బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి, వారెవరి దగ్గర అయితే పనులు చేస్తున్నారు ఆ బిడ్డలకు, యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఎవరైతే పని దొరక్క నా ప్రభు ఇంకా వెతుకులాటలో ఉన్నారు, మంచి పని, వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. దేశం కాని దేశం, ఊరు కాని ఊరిలో బిడ్డలు ఇబ్బంది పడకుండా నా ప్రభ, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా మీ కాపుదల బిడ్డల కొంచెమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. అక్కడున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ తోటి వారికి కూడా బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం అయ్యా. వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభా. త్వరగా ఆ పని ముగించుకొని నా తండ్రి క్షేమంగా మరలా వారి కుటుంబాలకి, వారి గృహాలకి, వారి దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. నేను ఒంటరి వాడిని అనే ఆలోచన, ఆ భయము నా ప్రభు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. నేను గాఢ అంధకారపు లోయలో సంచరించిన నాకు తోడుగా రాగల శక్తిగల తండ్రి నాకున్నాడు కదా అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. ఉన్న సమస్యల మీదే నా ప్రభు, సమస్యల గురించి ఆలోచించి ఎవరైతే నిద్రపోకుండా నా తండ్రి అనారోగ్య పాలవుతున్నారు, వారి ఆలోచన తీసివేసి గాఢ నిద్ర, ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర దయచేయండి. నా తండ్రికి అప్పగించండి నా సమస్య, నా తండ్రి చూసుకుంటాడు కదా, ఇక నేనెందుకు భయపడాలి అనే గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా ప్రభ, సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారయ్యా. ఏలియా గారంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన జాలి గల దేవ, ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి మంచి కళలు, మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.